రిషబ్ పంత్ పై వేటు, ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ. ఐపీఎల్ హంగామా ముగిసిన వెంటనే టీమిండియా మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీ కానుంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ 3 వన్డేల సిరీస్ కోసం భారత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ అగాడ్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే సుదీర్ఘ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ లో పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వబోతున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా ఈ టెస్ట్ కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి స్థానంలో దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్న ఇషాన్ కిషన్ మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ ను రిజర్వ్ వికెట్ కీపర్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్ కు దూరమైన హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ హార్దిక్ రాకపోతే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే ఈ ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాంపూర్, న్యూ చండీగఢ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డేకు ధర్మశాల, రెండో వన్డేకు లక్నో, అలాగే ఆఖరి వన్డేకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యువ రక్తంతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఆఫ్ఘన్ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఐపీఎల్ ముగిసిన క్రికెట్ ప్రేమికులకు వినోదానికి ఎలాంటి కొరత లేదు. మే 19న ప్రకటించబోయే అధికారిక జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి. మరి నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్లకు జట్టులో అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.